స్వామి దయానంద గారు మహాసమాధిని పొందడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వారు ఆనాడు వివేకానందుడు ఎలాగో అదేవిధంగా ప్రస్తుత కాలంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన ధర్మాన్ని, హిందూ ధర్మం యొక్క గొప్పదనాన్ని, హిందూ ధర్మం మిగతా అన్ని మతాలతో ఎలా కలిసిమెలిసి ఉంటుంది అనే విషయాన్ని, ప్రపంచ శాంతికి మన ధర్మం ఎంత తోడ్పడుతుంది అనేటువంటి విషయాన్ని, తర్వాత హిందూ మతం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను, వాటిని ఏ విధంగా మనం దాన్ని ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని, ఇట్లాంటి విషయాలన్నిటిపైన కూడా తీవ్రంగా ఆలోచించి తీవ్రంగా కృషి చేశారు. ప్రపంచవ్యాప్తంగా వేదాంత శాస్త్రాన్ని బోధించారు. తర్వాత అలాగే వేదాంత శాస్త్రాన్ని బోధించే ఇన్స్టిట్యూట్స్ను కూడా ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే కాకుండా ఋషికేశు, తర్వాత తమిళనాడు ఇట్లాంటి ప్లేసుల్లోనే కాకుండా అమెరికాలో కూడా పెన్సిల్వేనియాలో ఇట్లాంటి ప్లేసెస్లో వేదాంత ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేసి వందలాది మంది వేదాంత శాస్త్ర అధ్యాపకుల్ని తయారు చేశారు. వారు మహాసమాధి పొందడం అనేది మనందరికీ కూడా ఒక తీరని లోటు, మన ధర్మానికి కూడా ఒక తీరని లోటు. వారి శిష్యులు వారు మొదలుపెట్టినటువంటి కృషిని కొనసాగిస్తారని ఆశిద్దాం. వారికి ఆ మహాసమాధి పొందినటువంటి స్వామీజీకి మనందరి నమస్కారాలు కూడా తెలపాలి.